హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ కాబోలి శనగలు, ములంకాడ, టమాటీ, వంకాయ. చూసారా ఎంత బాగుందో? ఈ కర్రీ పూరికి కానీ, చపాతీకి కానీ, రోటీకి కానీ, పుల్కాకి కానీ, అలాగే రైస్తో కానీ చాలా చాలా బాగుంటుందండి. ఎలా చేసానో ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. వీడియో చివరి వరకు చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? రండి. ముందుగా కాబోలి శనగలు నానబెట్టుకోవాలండి. నేను ఒక 2 గుప్పులు నానబెట్టుకొని, ఇవి మొత్తంగా క్రిస్పీ కాబోలి శనగలు చేశాను కదా వీడియో అప్పుడనమాట. అందులో ఒక 2 గుప్పులు తీసి పక్కన పెట్టుకున్నానండి. పెట్టుకొని తర్వాత ములంకాడలు ఒక 3 ములంకాడలు, అలాగే శనగలు ఇవి వేరేగా ఉడకబెట్టుకోవాలి. పసుపు ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక 3 టమాటీలు, ఎర్ర టమాటీలు చిన్నవన్నమాట, మీడియం సైజు కట్ చేసుకుని వేసుకుని అవి మగ్గనివ్వాలి. చూసారు కదా, మెత్తగా మగ్గిన తర్వాత వంకాయలండి. నేనైతే 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను, కానీ అందులో సగం పుచ్చిపోయాయి అనమాట. చూసారు కదా, మిగతావి వేసాను ముక్కలు. అలా మూత పెట్టి వేగనివ్వాలి. తర్వాత వెల్లుల్లి, అల్లము, జీలకర్ర, ఒక 3 పలుకులు జీడిపప్పు, అలాగే ఇలాచి, లవంగి, చెక్క వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని. తర్వాత మన వంకాయ వేగిందండి, కొద్దిగా మెత్తబడిన తర్వాత ఉప్పు, కారము, పసుపు వేసుకోవాలి. తగినంత చూసుకొని వేసుకోండి, మనం ముందుగా ములంకాడలకి అట్లకి వేసాం కనుక. తర్వాత ముక్క మెత్తబడింది కదా వంకాయ, ఇప్పుడు ఇందులో శనగలు, ములంకాడలు ఉడకబెట్టాం కదా, అలాగా వాటర్తో సహా వేసేయాలి. వేసి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మనం మిక్సీ పట్టిన మసాలా కూడా వేసుకుని ఒక 2-3 నిమిషాలు ఉడకనిచ్చి కొత్తిమీర వేసి దించేసుకోవడమే. మన కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఎమ్మీగా కాబోలి, ములంకాడ, వంకాయ, టమాటీ కర్రీ. చాలా బాగుంటుందండి. ఇది దేంతో అయినా వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూడండి. చూసి మీరు చేసుకుని కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఎలా వచ్చిందని. ఇంకంతే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చేసినట్టే చేసుకోండి. బాయ్ బాయ్.